అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అధిక లోడుతో వస్తున్న లారీ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సెట్టిపాలెం భీమబోయినపాలెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 2 గ్రామాల సర్పంచులు అల్లు రామునాయుడు, నందకిషోర్ ఆధ్వర్యంలో రహదారిపై నిరసన తెలిపారు. దీంతో సుమారు 120 లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సర్పంచులు, గ్రామస్తులు మాట్లాడుతూ ఈ లారీల వల్ల 4 నెలల్లో సుమారు 25 ప్రమాదాలు జరిగాయని వాపోయారు. సెట్టిపాలెం, భీమబోయినపాలెం, రామన్నపాలెం, జెడ్ గంగవరం, వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన వారు అధికంగా చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పైనీర్ కంపెనీ యాజమాన్యంతో పాటు పోలీసు, రోడ్డు రవాణా శాఖాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలు చేస్తున్న ఆందోళనకు టీటీడీ మండల అధ్యక్షులు ఆర్ ఎర్రాపాత్రుడు, బీజేపీ ఓబీసీ కార్యదర్శి అడిగర్ల రాంబాబు, టీడీపీ నాయకులు జోగిపాత్రుడు, దుంగల రమణ మద్దతు పలికారు. ఆందోళన ఉధృతం కావడంతో నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, మాకవరంపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు వచ్చి సంప్రదింపులు చేశారు. పైనీర్ యాజమాన్యం దిగివచ్చే వరకు లారీలను విడిచిపెట్టమని ఆందోళనకారులు భీష్మించడంతో పోలీసులు తిరుగుముఖం పట్టారు. కాగా లారీ డ్రైవర్లు, క్లీనర్లకు సర్పంచ్లు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ వేళ ఈ లారీలు ఆపడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రామాలని, ఈ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ట్రాన్స్పోర్ట్ లారీల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ ప్రత్యేకంగా ఎందుకంటే మేము మా నాయకత్వం ద్వారా తెలియజేయడం కూడా జరిగింది. ఏమండి ఈ విధంగా అవుతుంది కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాటు మీరు చేసుకోకపోతే, మొట్టమొదట్లో మేము అనుకునేది ఏంటంటే ఇంతటి ట్రాన్స్పోర్ట్ ఉంటుందని కానీ అనేది ఎవరికి తెలియదు. రైల్వే ట్రాక్ ద్వారా మా కంపెనీకి దానికి కావాల్సిన కోర్ తెచ్చుకుంటాం, దాని ద్వారా నడుపుతామని చెప్పేసి ఆ రోజు మా దగ్గర భూములు తీసుకున్నప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పెట్టి చూస్తుంటే మన ఈ మెయిన్ రోడ్డు గత 5 సంవత్సరాల పాలనలో మొత్తం అంతా కొంతలు పట్టిపోయినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోతే అప్పుడు కంపెనీ వాళ్ళు మేము అడిగాం, ఏమండి ఇలా ఉంది, మీరు దాన్ని పట్టించుకొని మీ రోడ్ని ఇంత హెవీ వెహికల్, హెవీ లోడ్తో తోలుతున్నారు కాబట్టి దానివల్ల రోడ్లు పోతే తర్వాత అందరం ఇబ్బంది పడే పరిస్థితి అని మేము చెప్పడం కూడా జరిగింది. కానీ వారు ఎప్పుడు ఏదో మాట వరుసకే తప్ప ఎవరు మా మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. అనుకున్న పద్ధతి ప్రకారం గతంలో వాళ్ళు ఇస్తానని ఈ కారణంగా మేము సౌమ్యంగా కార్యక్రమం చేసుకుందామని అనుకున్నాం. వాళ్ళు సౌమ్యంగా మాకు సహకరించలేదు. మా యజమానులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ ఇచ్చానుసారం మాది మేము ఏదైనా చేయగలమనే ఆలోచనతోనే వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరగడంలో ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళైనా ఆ విధంగా చేయకపోతే ముందు ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మేము ఈ లారీలను ఆపడం జరిగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చారు మీ దగ్గరికి, మా స్థానిక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళమన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాం. ఏంటి మీ తాలూకు ఉద్దేశం, మా లారీలను వదిలేస్తారా లేదని అడగడం జరిగింది. మీరు మధ్యవర్తిత్వానికి మీరు పనిచేయరు, మీ యజమాన్యంతో మేము మాట్లాడతాం. ఆ యజమాన్యం వస్తే ఏటిది అన్న బాధ్యత మేము చెప్పి వాళ్ళ ద్వారా చేసుకోవాలి తప్ప మీకు కుదరదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అది మన చేత మీ ద్వారా మేము చెప్పేది ఒకటే, ఇక్కడ అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ ఏది ఏమైనా ఈ హెవీ వెహికల్ వెళ్తుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మీ కంపెనీకి కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకెళ్ళాలంటే వేరే రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ఏదో చేసుకుని ఇక్కడ ఉండే ఏ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రజలకి ఇబ్బందులు జరగకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.